హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను నా ఇంటర్సెప్టర్కి ఇది యాక్చువల్గా స్టాక్తో వచ్చిన సీట్ కాదు, ఇది టూరింగ్ సీట్ అనమాట. ఈ టూరింగ్ సీట్ నేను ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, లాస్ట్ టైం ఇంటర్సెప్టర్ తీసుకున్న జస్ట్ వితిన్ 1 మంత్లోనే నేను అయోధ్య రైడ్ అయితే ప్లాన్ చేశాను. అయోధ్య రైడ్కి దీంతో పాటు వచ్చిన స్టాక్ సీట్ అయితే మనం మూవ్ అవ్వలేం. అది బాగా సీట్ ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది. ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఇంకా మనకి సీట్ దగ్గర విపరీతమైన హీట్ వస్తుంది అనమాట. సో అందు గురించి అని చెప్పేసి ఇది రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళదే. నేను ఈ సీట్ని ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది ఫర్ లాంగ్ డ్రైవ్ పర్పస్. దాని తర్వాత నేను ఇప్పుడు లోకల్లో కొన్ని రైడ్స్ అయితే చేయడానికి కొంచెం ప్రిపరేషన్లో ఉన్నాను. అంటే లోకల్ రైడ్స్ అనమాట. అంటే మరీ 1000+ కాకుండా బిలో 1000 అనే రైడ్కి అయితే నాకు మోస్ట్ ప్రాబబ్లీ పెద్ద లగేజ్ అయితే ఉండదు. నేను లాస్ట్ టైం వెళ్ళిన దానికి పెద్దగా లగేజ్ నాకు సెట్ అవ్వలేదు. అంటే లగేజ్ నాకేమి పెద్దగా ఏమీ ఎక్కువ అవ్వలేదు. జస్ట్ ఓన్లీ ట్యాంక్ బ్యాగ్ వరకు సరిపోయింది. ఇంకా నేను ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది నా కేఫ్ రేసింగ్ సీట్ అనమాట. కేఫ్ రేసింగ్ సీట్ అని చెప్పేసి దీనికి మన ఇంటర్సెప్టర్కి అయితే రెడీగా ఆన్లైన్లో అయితే ఉంటుంది. సో ఇది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఈ సీట్ నేనైతే ఆర్డర్ పెట్టాను. సో యాక్చువల్గా ఈ సీటు మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఈ లోకల్ షార్ట్ రైడ్లు అన్నింటిలో కూడా దీనికి నేను ట్యాంక్ మీద నేను లగేజ్ పెట్టేసుకుని జస్ట్ ఇది సింగిల్ సీట్ మాత్రమే. ఇప్పుడు ఇది మనకి ఈ సీట్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. ఈ సింగిల్ సీట్ని బేస్ చేసుకుని మనం మూవ్ అయితే అయిపోవచ్చు. ఈ వెనక ఇంకెక్కువ స్పేస్ ఉంటుంది. సో బైక్ ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ చేయకుండా కొంచెం మన నార్మల్ వెయిట్లో అయితే వెళ్ళిపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ సీట్ ఉన్నా సరే మనకి వెయిట్ అయితే ఎక్కువైతే పోవద్దు. బట్ ఏంటంటే ఈ సీట్ నేను ఎక్కువ రెగ్యులర్గా లాంగెస్ట్ డ్రైవ్స్కి మాత్రమే ఉపయోగించాలని అయితే నేను అనుకుంటున్నాను. దీన్ని అంటారు షార్ట్ రైడ్లకి అయితే ఈ సీటు కొంచెం ఇది కూడా చాలా ఎంత ఆల్మోస్ట్ 5600 6000 పెట్టి తీసుకోవడం జరిగింది. దీన్ని రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే దీన్ని అవసరం లేనప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటే ఇది దీనికి ఎక్కువ కాలం కూడా వస్తుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ సింగిల్ సీట్ తీసుకోవడం జరిగింది. ఈ సింగిల్ సీట్ అయితే లోకల్లోనూ అండ్ చిన్న చిన్న షార్ట్ రైడ్లకి ఈ సీట్ని అయితే నేను ఉపయోగించుకుంటాను ఇక్కడి నుంచి. సో ఇప్పుడు ఈ సీటు దీని ఇన్స్టలేషన్ చూద్దాం. ఇన్స్టలేషన్ చాలా ఈజీ. నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక వీడియోలో పెట్టాను. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో కూడా చూడండి. సో ఇదనమాట కౌల్ సీటు. ఇది వేగానే కంప్లీట్గా బండి లుక్ అయితే మారిపోయింది. ఇది కేఫ్ రేసింగ్ లుక్ అయితే వచ్చేసింది. యాక్చువల్గా నేను ఇది రిమూవ్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇది నేనే రిమూవ్ చేసేచ్చు, కానీ ఇది దీనికి ఇంటర్లింక్తో ఇచ్చాడు. దీనికి ఇక్కడ నుంచి మళ్ళీ సైలెన్సర్ కూడా ఉంది. సో దీన్ని నేను ప్రయోగాలు చేసే బదులు కొంచెం మంచిగా వెళ్ళి మెకానిక్ దగ్గర నుంచి కొంచెం ఇప్పించుకుంటే అది బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. సో అదనమాట. ప్రజెంట్ అయితే ఇది కుషన్ ఎలా ఉందో చూద్దాం. కుషన్ కూడా బాగానే ఉంది. ఇది సింగిల్ సీట్ అన్న పేరుకే కానీ ఇంకెవరన్నా చిన్న కిడ్స్ కానీ మా చిన్న అబ్బాయి కానీ మా పెద్ద అబ్బాయి కానీ వేరే వాళ్ళు ఇంకెవరన్నా కూర్చోవచ్చు. కంఫర్ట్గా అయితే కొంచెం అలా వెనకాల అయితే కూర్చోవచ్చు అనమాట. బాగానే ఉంది ఇదైతే. సో చూద్దాం దీని రైడ్స్ అయితే చేసిన తర్వాత ఎలా ఉంటుందో అదనమాట.